లక్ష్మణుల వారి విగ్రహం కనబడడం జరిగింది. ఆ విగ్రహాలు తీసుకొస్తున్నాయి. ఈ విగ్రహాలు అడవికి వెళ్తున్నటువంటి సమయంలో చెక్కినటువంటి విగ్రహాలుగా మనము నిర్ధారించాల్సినటువంటి సమయం అన్నమాట. ఎందుకంటే అడవికి వెళ్తున్నటువంటి సమయంలో ఆంజనేయ స్వామి లేకపోవడం, వారు ఏది యొక్క యుద్ధం అయిపోయిన తర్వాత పట్టాభిషేకమైనటువంటి సమయంలో హనుమంతుల వారు రాముల వారిని కలుస్తారు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఆంజనేయ స్వామి విగ్రహం లేదు. ఈ మూడు విగ్రహాలు తీసుకొస్తున్న సమయంలో ఇక్కడ ఉన్నటువంటి పోచమ్మ వారు వారందరినీ కూడా భయభ్రాంతులు చేస్తూ ఉంటుంది. నేనున్నటువంటి ప్రదేశంలో వారిని ఎందుకు తీసుకొస్తున్నారని చెప్పి భయభ్రాంతులు చేస్తుంటే రాముల వారు ఎంత శాంతింపజేసినా గానీ ఆమె మాట వినకపోయేసరికి తన లక్ష్మణుడు తన బాణంతో ఆ యొక్క అమ్మవారి ముక్కు వస్తాడనమాట. అప్పుడు ఆ యొక్క రాముల వారు లక్ష్మణుల వారిని పోచమ్మని శాంతపరిచి పోచమ్మ వారికి ఒక అభయం ఇస్తాడు. ఏమిటయ్యా అంటే, నీ దర్శనమైన తర్వాతనే నా దర్శనము, నీ యొక్క నైవేద్యం అయిన తర్వాత నాకు నైవేద్యం అని చెప్పేసి అభయం ఇస్తాడు. కాబట్టి ఇక్కడ స్వామివారు